వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి వస్తుంది. రైట్ 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 కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి ఆ వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో కొండా సురేఖ బీసీ బలమైన నేతగా ఉన్నారు, ఆమెను బర్తరఫ్ చేసే ఛాయిస్ లేదంటూ కొందరు వాదిస్తున్నారు, ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలని కొందరు వాదిస్తున్నారు. సో ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చెప్పబోయే అవకాశాలు ఉన్నాయంటారు? అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయిందంటే అంతర్గత కుమ్ములాట్లు, అవినీతి, అక్రమ లావాదేవీలు, ఇవన్నీ వీటికి కారణమే ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి. ఒక సైడ్ నుంచేమో మంత్రి పదవి లేదని ఒకరు, ఇంకొక వైపు నుంచేమో కొంతమంది సంపాదిస్తున్నారు, కొంతమంది వేల కోట్లు సంపాదిస్తున్నారు, మాకు ఇవ్వట్లేదని చెప్పి ఇంకొకరు. అందుకే కొండా సురేఖ పాత వర్సెస్ కొత్త అనే ప్రచారం మొదలైపోయింది, పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ అని అయిపోతుంది. అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు అంటే ఒక రెండు వర్గాలుగా విడిపోయినట్టు కనపడతా ఉంది. మన 42 మంది ఎమ్మెల్యేలు పిలిస్తే 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పి పేపర్ల మీడియాలో కూడా చూసాం. అంటే ఏ విధంగా రెండు వైపుల నుంచి రెండు వర్గాలు ఏ విధంగా కనపడతా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక కొన ఊపిరితో బతుకుతున్నట్టుగా కనపడతా ఉంది. అంటే ఎప్పుడైనా 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో అదే కనపడట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాల పేరు మీద ఏదో గుడ్డిలో మెల్లగా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలే, ఎంపీలు, తర్వాత మినిస్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. బేసిక్ గా ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఈ కొండా సురేఖ విషయంలో అంటే 2-3 సార్లు జరిగింది, ఒకటిసారి కాదు కదా. ముందు అక్కడ జూబ్లీహిల్స్ లో ఫస్ట్ నాగార్జున దాని మీద జరిగింది. రెండవది ఇక్కడ జూబ్లీహిల్స్ లో వాళ్ళ కూతురు ఓఎస్డి మీద జరిగింది. నిన్న డ్రైవర్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. తీసుకున్న చర్యలు తీసుకున్న అవకాశం ఒకసారి అంటే వదిలిపెడతారు, కానీ ఎక్కడైనా ఏ పార్టీలో అయినా, ఈ పార్టీలో కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటే బీసీ నేతగా అంటే బలమైన సామాజిక నేత ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అది ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వరంగల్ నియోజకవర్గంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెఫినెట్ గా ఆమెకున్న బలం కానీ లేకపోతే ఏదైనా కూడా డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఎవరైనా కూడా పార్టీ లైన్ దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఎవరైనా ఇప్పుడు సొంత కూతురే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కళ్ళు నెత్తినకెక్కినాయా, మీకు కనపడట్లేదా, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలు కానీ మా పార్టీలు కానీ మాట్లాడుతూ ఊరుకుంటారు ఎవరైనా? ఎవరు ఊరుకోరు, డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారు. ఎంత దూరం తీసుకుపోతారు? ఇప్పుడు కేసీఆర్ గారిని ఆ మాట అంటే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. ఆ విధంగా కరెక్ట్ అనడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడొచ్చుకో, ఇంటర్నల్ గా మీటింగ్లు పెట్టవచ్చు, ఇంటర్నల్ గా సర్దుకోవచ్చు, ఏవైనా విషయాలని మాట్లాడవచ్చు. ఆ విషయం అది కాకుండా రోడ్డుకి అంటే వాళ్ళే కొంచెం బరి తెగించి మాట్లాడడం, అది కూడా 3వసారి అనుకుంటాను నాకు తెలిసినంత వరకు. సబ్జెక్ట్ టు ది కరెక్షన్ 3వసారి మాట్లాడడం అంటే డెఫినెట్ గా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు కాకపోతే ఇంకోరు వస్తారు. బీసీలు లేరా? మస్తు మంది ఉన్నారు, ఎందుకు లేరు? ఒకవేళ కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద తీసుకోవాలి, అనిరుద్ధ్ రెడ్డి మీద తీసుకోవాలి, అదేవిధంగా చిన్నారెడ్డి మీద తీసుకోవాలి, మళ్ళీ వీళ్ళ మీద కూడా ఒత్తిడి పెరుగుతూ ఉంటది కదా. చిన్నారెడ్డి ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడాడు, రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడాడు, ఆ విధంగా మాట్లాడటం అనేది. తర్వాత అనిరుద్ధ్ రెడ్డి కూడా అట్లాగే మాట్లాడాడు. మరి ఇంత బరి తెగించి అయితే మాట్లాడలేదు కదా వాళ్ళు కూడా. సో కొంత ఏదైనా కూడా కొద్దిగా ఓపికతో మాట్లాడటం మంచిది. ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా కూతురు ఉండి బాధ్యత ఉంటది. మంత్రి కూతురు బాధ్యతగా తీసుకొని మాట్లాడితే బాగానే ఉంటది. మంత్రి కూడా ఆమె మా కూతురు నాకు తెలియదు, నేను పట్టించుకోలేదు, నాకు ఏం సంబంధం అని చెప్పడం కరెక్ట్ కాదు, అంతే కదా. బేసిక్ గా నాకు ఆ కూతురు, ఎందుకంటే ఆమె కూతురుతో మాట్లాడకుండా, లేకపోతే కూతురే తల్లితో మాట్లాడకుండా, మంత్రి గారితో మాట్లాడకుండా మాట్లాడలేదు. సో ఆ విధంగా డెఫినెట్ గా ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఏ ఇష్యూ జరుగుతా ఉంది. మనకు అర్థమైతా ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎందుకంటే రకరకాలుగా ఇష్యూస్ వస్తా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అంటే ఈవెన్ అభివృద్ధి విషయంలో కానీ, లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కుమ్ములాట్లో కానీ అనేక రకాలుగా అంటే వివిధ రకాలుగా వాళ్ళు ఏదైతే సంపాదించుకుని, కొంతమంది దాని మీద కంట్రోల్ ఉంది, కొంతమంది దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు, వాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ బర్తరఫ్ చేసిరు అనుకోండి, చూడండి బయటకి ఏమైనా ఏ విషయాలు వస్తాయి బయటికి. కొండా సురేఖని బయటకు వచ్చి చాలా విషయాలు మాట్లాడవచ్చు, చాలా విషయాలు చెప్పొచ్చు రేపొద్దున.
లేకపోతే పార్టీ మారొచ్చు, లేకపోతే ఇంకొకటి ఆ విధంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని నమ్మే అవకాశాలు ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో లేరు. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ మిగతా 420 అంశాలు ఒక్కటి కూడా ముందుకు పోవట్లేదు. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకనే వాళ్ళు గిలగిల కొట్టుకుంటా ఉన్నారు. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదో 5 సంవత్సరాలు ఇచ్చిన పాలన అది పూర్తి అయ్యేటట్టు కనపడతలేదు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి ఇట్లా ఉంటే మాత్రం. ఓకే ఓకే రైట్. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం, చెప్పండి. యా, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కావచ్చు, అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, మొత్తం బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.